వాళ్ళకి స్పృహ కోల్పోయే విధంగా, వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ అయ్యే విధంగా చేయటంతో ఆ సెక్షన్ కూడా యాడ్ చేసినాం. అయితే నిన్న మనము వీళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళ దగ్గర చూస్తే ఈ ఎయిర్ గన్ పిస్టల్ కూడా ఉంది ఇక్కడ. తర్వాత ఒక నైఫ్. ఇవి ఏంటంటే ఎవరన్నా వాళ్ళ ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎవరన్నా ఎదురు తిరిగితే దాని మీద అటాక్ చేయడం. అంటే ఇప్పటివరకు దాన్ని వాడలేదు, వాళ్ళు సేఫ్ సైడ్ లో పెట్టుకోవడం జరిగింది. దాని మీద కూడా మనం ఆర్మ్స్ యాక్ట్ కింద సెక్షన్స్ యాడ్ చేస్తున్నాం. దాంతోపాటు 8,50,000 రూపాయలు మనం రికవర్ చేయడం జరిగింది. మిగతాయి కూడా వాళ్ళకు ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇంకా మెయిన్ ముందా A1 కూడా పట్టుకుంటే మనకి ఇంకేమన్నా రికవర్ అవుతుందా లేదా అనేది కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. ఇందులో మనకి ఈ టీం అంతా కూడా లోకల్ పోలీసు, సిసిఎస్, ఇక్కడ మన మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి, తర్వాత సిసిఎస్ ఏసీపీ నాగేశ్వరరావు, తర్వాత ఇక దుండిగల్ ఇన్స్పెక్టర్ సతీష్, వాళ్ళ డిఐస్ దుండిగల్ డిఐ బాలరెడ్డి, మేడ్చల్ డిఐ కిరణ్, అదేవిధంగా సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన మేడ్చల్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, తర్వాత వెనక ఉన్నటువంటి మన క్రైమ్ టీము వాళ్ళ పేర్లు మన క్రైమ్ ఎస్ఐ ఈశ్వర్, తర్వాత శంకర్ ఎస్ఐ సిసిఎస్, తర్వాత క్రైమ్ స్టాఫ్ వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్, రజనీకాంత్ పీసీ, బాలరెడ్డి పీసీ, లచ్చయ్య హోంగార్డ్, వీళ్ళందరూ కూడా బాగా యాక్టివ్గా పనిచేసి ఇందులో ఈ ఆపరేషన్లో వాళ్ళు పట్టుకోవడంలో ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా సిపి సార్ ద్వారా రివార్డ్స్ ప్రపోజ్ చేస్తాం. అదేవిధంగా వీళ్ళకి బెయిల్ రాకుండా కూడా ప్రయత్నం చేస్తాం. ఎవరు కూడా ఇప్పుడు ఇన్నోసెంట్